హాయ్ వ్యూవర్స్. సో నార్మల్గా డెంటల్ క్లీనింగ్ని స్కేలింగ్ అంటాం అనమాట. చాలామంది పేషెంట్స్ మా దగ్గరకు వచ్చిన వాళ్ళు స్కేలింగ్ చేయించుకోవడానికి భయపడతారు. వాళ్ళలో మీరు ఒకరైతే మీకోసమే ఈ వీడియో. స్కేలింగ్ చేసుకుంటే ఎనామిల్ పాడైపోతుందని చాలామంది భయపడుతూ ఉంటారు. స్కేలింగ్ చేసుకుంటే ఎనామిల్ మీద ఏం పాడవదండి. ఓన్లీ ఎనామిల్ మీద ఏదైతే మీకు గారు పడుతుందో అది మాత్రమే క్లీనింగ్ అవుతుంది. స్కేలింగ్ చేసుకుంటే పళ్ళకి మధ్యన గ్యాప్స్ వచ్చేస్తాయని చాలామంది భయపడుతూ ఉంటారు. స్కేలింగ్ చేసుకుంటే గ్యాప్స్ రావండి. ఏదైతే మీకు గారు పట్టడం వల్ల పళ్ళ మధ్యన గ్యాప్స్ అన్నవి ఫిల్ అయిపోతాయో అది క్లీనింగ్ చేసిన తర్వాత బయటపడతాయి అన్నమాట. స్కేలింగ్ చేయించుకుంటే పళ్ళు లూజ్ అయిపోతాయని చాలామంది భయపడుతూ ఉంటారు. స్కేలింగ్ చేయించుకోవడం వల్ల ఎటువంటి లూజనింగ్ ఆఫ్ ద టీత్ అవ్వదండి. స్కేలింగ్ చేయించుకోకపోతే ఏదైతే గార పట్టేస్తుందో దానివల్ల చిగురు లూజ్ అయిపోయి పళ్ళు లూజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. క్లీనింగ్ విషయంలో ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుందండి. సో మీరు పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుని మీ ట్రీట్మెంట్ని డిలే చేసుకోవద్దు. ఎవ్రీ 6 monthsకి ఒకసారి డెంటిస్ట్ని తప్పకుండా విజిట్ చేయండి. మర్చిపోకుండా క్లీనింగ్ చేయించుకోండి. థ్యాంక్ యూ.